కొన్ని డాక్టరేట్స్ కొంతమందికి వాల్యూలు ఇస్తాయి, డాక్టర్ అని పెట్టుకుంటారు. కొంతమంది డాక్టరేట్కి వాల్యూని ఇస్తారు. ఇప్పుడు చాలా మంది ఇంకా డాక్టరేట్ రాలేదు భరణ్ గారికి అనుకున్నారు మొన్న. అందులో రామ్ గోపాల్ వర్మ మొదటి వ్యక్తి. అసలు ఇది ఎలా అనిపించింది అంటే ఇంకా రాలేదా మీకు డాక్టరేట్ అన్నది? అంటే నేను పని చేసుకుంటూ పోయే క్రమంలో ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు 20 ఏళ్ళైందా, 25 ఏళ్ళైందా, అయితే ఏదో వెండి పండుగ చేయాలండి అంటే 25 ఏళ్ళకి సేమ్ సంగమం అకాడమీ. అప్పుడు ఒక దాన్ని ఏమంటారు రజతోత్సవం అంటారు కదా, రజతోత్సవం చేస్తాం. 25 ఏళ్ళైంది. దానికి నేను పెట్టిన పేరు వెండి పండగ. వెండి పండగ అని పెట్టాను. ఫర్ మై సర్ప్రైజ్ అంటే ఇప్పుడు సార్ నాకు ఫంక్షన్ జరుగుతుంది మీరు రామని నేను పిలవకూడదు కదా, అలాగ నాకు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏం మాట్లాడుకోండి, మీరు ఫలానా అప్పుడు రండి అంతే. కాకపోతే అది వెండి పండగ అప్పుడు మా టీవీ కూడా కలిసి ఆర్గనైజ్ చేసింది. అదో స్వర్ణ కంకణం, చాలా హడావిడ. పాపం మన మ్యూజికాలజిస్ట్ రాజా ఉండేవాడు, హీ ఆర్గనైజ్డ్ ది హోల్ ఆస్పెక్ట్. ప్లస్ సంగం వాడు మన సంజయ్ కిషోర్ నిర్వహణ. వెళ్ళేటప్పటికి టర్న్ అయిపోయాను అన్నమాట నేను. ఎందుకంటే ఒక శివుడి విగ్రహం బంగారు రంగులో, అంటే బంగారం శివుడి విగ్రహం ధ్యానమూర్తిని చేయించేసి బంగారు రంగులో పెట్టేసి స్టేజ్ మూల పెట్టాడు. తర్వాత ఒక 20 మంది అమ్మాయిలు కుండ మీద నెత్తి మీద దీపాలు పెట్టుకుని డ్యాన్స్ అనమాట. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అక్కడ. అవగానే అప్రయత్నంగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఆ ప్రోగ్రామ్స్కి. అంత పరమోత్కృష్టం చాలా. అందులో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళ లిస్టు తలుచుకుంటే నాకు వీళ్ళందరూ నాకు తెలుసు, కానీ నేను పిలవకుండా ఇంతమంది వచ్చారా ఇంతసేపు. అందులో ప్రప్రథముడు బాలయ్య బాబు. హీ వాజ్ దేర్ ఫర్ 3 hours. త్రివిక్రమ్, రామ్ గోపాల్ వర్మ, కోడి రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, పరుసూరి బ్రదర్స్, ఇలా ఈ లిస్టు ఇంతమంది వచ్చి ఆ రోజు చాలా వైభవంగా 25 ఏళ్ళు. అంటే అప్పటికే నేను అనుకున్నాను. అదైన మర్నాడు నేను డైరీలో రాసుకున్నది, నా చెంబు నిండింది, ఇంకా ఒక్క చుక్క ఎక్కువన్నా వెలికిపోతాయి అని రాసుకున్నాను. అది అప్పుడే దాటేసి మళ్ళీ అప్పుడే 40 ఏళ్ళకి వచ్చేసాం సినిమా ఇండస్ట్రీలో. సో టైమ్ ఈజ్ ఫ్లయింగ్. అదే ఆశ్చర్యం. అంచేత ఈ క్రమంలో ఏమిటంటే సాహిత్య పురస్కారాలు, వానమామలయ్య వరదాచార్యుల వారు, ఫస్ట్ నాకు తెలిసి పొలమూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అవార్డు వచ్చింది, ఫస్ట్ సాహిత్య అవార్డు. నేను అంతకుముందు ఎవరికైనా బాగానే ఉంటుంది వచ్చే పొగుడుతుంటే, కానీ అది నాటకాల్లో దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ సత్కారాలు నాటకంలో ప్రైజులు రావడం అలవాటు అయిపోయాను మాకు. ఇప్పుడు ఫస్ట్ టైము సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఆటోగ్రాఫ్ పెడుతుంటే ఉండే కిక్కు ఓ 10 ఏళ్ళ తర్వాత ఉండదు. మా వాడు వస్తున్నాడు లేడని చెప్ప, ఎందుకు విసుగు వచ్చేస్తుంది అన్నమాట, రొటీన్ అయిపోతుంది, కొత్త థ్రిల్లే ఉండదు. థ్రిల్లు లేకుండా ఊరికే మెకానికల్గా ఇంత 20 మంది ఉన్నారా 20 మందికి చేయాలా ఇట్లాంటి స్థితి ఆల్రెడీ మాకు అప్పుడున్న దశలో మాకు పెద్ద ఈ కీర్తి కిరీటాలు చాలా నాటకంలో ప్రైజ్ కొడితే వచ్చే కిక్ వేరు కదా, ఎందుకంటే వీఆర్ కంపీటింగ్ విత్ సమ్ అదర్స్. నాకు అయాచితంగా రావడం వేరు. ఇప్పుడు కీర్తికి యశస్సుకి తేడా ఉంది. కీర్తి స్వయంగా సంపాదించుకునేది, యశస్సు పరిమళం దానంతట తను వచ్చేదన్నమాట. అట్లా మేము చాలా కష్టపడి నాటకాలు వేసి 45 రోజులు మేము స్విచ్ వేస్తే కుక్కరొక నాటకం, నేను సుందరం స్విచ్ చేస్తే అలా కదిలినట్టుమాట. అంటే ఇంకా మార్పు లేదు, అంత పర్ఫెక్ట్గా వేసాము. వీఆర్ సో కాన్ఫిడెంట్. మాకు ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటుడు, ఉత్తమ రచన, ఏది ఇద్దరికి రెండే పాత్రలు. అది ఇక్కడ కాదు, బెంగాల్లో కూడా బెంగాల్ కలకత్తాలో మేము వేసినప్పుడు కూడా ఇదే. సో దీని వెనకాల నాకు ఓ నమ్మకం ఏంటంటే గట్టి కృషి. ఎందుకంటే మా గురువుగారు రాళ్లపల్లి గారు. చాలా గొప్ప విషయం ఏంటంటే నిన్న జరిగిన ఈ సత్కారం ఏదైతే ఉందో సంఘం చేసింది, ఆ రోజు ఆగస్టు 15 నాడు మా గురువుగారి పుట్టినరోజు. అందుకనే ఆయన ఫోటో ఒకటి పెట్టుకుని ఆయనకి ఒక విధంగా నివాళులు అర్పించినట్టే ఇది లెక్క. సో అప్పటికే నాటక దశ మెలోడ్రామాటిక్ డ్రామాలో ఉండే నాటకం
ముగింపు లేని కథ అనే నాటకంతో రియలిస్టిక్ వైపు ఏకదమ్న తిరగబడింది. ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియలిస్టిక్ పిఠాపురం బాబీ రియలిస్టిక్ నాటకాన్ని తీసుకొచ్చాడు. రియలిస్టిక్ నాటకానికి తీసుకొచ్చి అతను బాగా అంటే అకాడమిక్ థియరీ అవన్నీ చదువుకునేవాడు కాబట్టి ఆ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్కి కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఒక దశలో ఎట్లంటే ఏజిస్ ఆఫీసులో నాటకం జరుగుతుంది, రఘుపతి రాఘవ రాజారాం అనుకుంటా. వాళ్ళు ఏమిట్రా రాలేదా, లేదు చూడాలి ఇలా మాట్లాడుకుంటే ఆడియన్స్ సహనం భరించలే, డైలాగులు వినపట్లేదురా మీ రియలిస్టిక్ తగలే అని తిట్టారు. సో ఇక్కడ కత్తిమిస్సాము రియలిజం అంటే నాటకానికి పరంగా. ఇప్పుడు సినిమాకి నాటకానికి బేసిక్గా ప్రేక్షకుడు కెమెరా, ఇక్కడ దూరంగా ఉన్న నాటకాన్ని నుంచి గట్టిగా ఎక్స్ప్రెషన్స్ అరుపులు ఎక్కడో తప్ప ఆ చివరి వాడికి వినపడాలంటే కొంచెం బ్రైట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది నాటకంలో. సినిమాకి అక్కలే లోపల ఫీల్ అయితే అదే సాత్విక అభినయం. కెమెరా నీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు సావిత్రి ఉంది, కళ్ళతో కదా ఇలా అంటే చాలు అవుట్. సో దానికి రీజన్ ఏమిటంటే కెమెరా విల్ కమ్ టు యూ అంటే ప్రేక్షకుడు నీ కళ్ళ దాకా వస్తాడు, కాళ్ళ దాకా వస్తాడు, హృదయం దాకా వస్తాడు. సో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అలాగా పిఠాపురం బాబీ ఒక ప్రయత్నం చేస్తున్నాడు. బట్ నాకు తెలిసి తెలుగు నాటక రంగంలో పరమ రియలిస్టిక్ నాటకం ముగింపు లేని కథ రాళ్ళపల్లి గారు. అంటే దానికి నేను చెప్పడం కాదు, మేము ఇది చెన్నై కళాసాగర్లో వేసినప్పుడు అప్పటికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, ఆయనకి పోయింది, చిన్న బుక్కులెట్ ఉండేది, దాని మీద రాశారు. నాటకం అంతా అయ్యాక ఆయన వచ్చారు, అందరికి పాదాభివందనం వస్తే ఇది నాటకంలా లేదు, కిటికీ తెరిచి చూస్తున్న ఓ జీవితంలో ఉంది. పక్క వాళ్ళ ఇంట్లో జరుగుతున్న. సో అది మాకు ఆలంబన, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్. అక్కడి నుంచి దానికి నేనేమిటంటే పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్లో కూడా జరగడం వల్ల ఈ రియాలిజానికి నేను నేర్చుకున్న పాశ్చాత్య టెక్నిక్స్ అనమాట. మైమ్, మెలో డ్రామాను లేపేసి అక్కడి నుంచి మైమ్ ప్రవేశపెట్టాం, సర్రియలిజం ప్రవేశపెట్టాం, అబ్సర్డ్, థియేటర్ ఆఫ్ ద అబ్సర్డ్ అంటారు. వాటిలో కావలసినంత తీసుకుని అక్కడి నుంచి గార్ధమాణం, కుక్కురోకో, గోగ్రహణం, చలచలగుర్రం, జంబూద్వీపం, ఈ వరుసగా ఈ జంతు సంస్కృతిని మొదలెట్టా. అట్లా